ప్రియమైన అందరికీ ప్రభువైన యేసుక్రీస్తునామములో వందనాలు తెలియపరుస్తూ అందరూ ఒకసారి చేతులు పైకిద్దాం. హల్లెలూయా. ఈ సమయంలో ప్రియులరా, మనం చదువుకున్నటువంటి లేఖన భాగం మనం ఎఫ్సి పత్రిక 2వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం మనం ఇక్కడ చూడొచ్చు. ఏంటంటే మునుపు ఎలా ఉన్నాం, ఇప్పుడు ఎలా ఉన్నాం. మునుపు అన్ని జనులు, మరి ఇప్పుడు నిజంగా గమనిస్తున్నట్లయితే దేవుని జనులు అయిపోయాం, దేవుని ప్రజలం అయిపోయాం. అంతకుముందు సున్నతి లేని వారం, ఇప్పుడు సున్నతి గలవారం. అనగా యేసు ప్రభువు నందు ఆయన నామంలో బాప్తిస్మం పొందినటువంటి వారు. మునుపు దూరస్థులం, ఇప్పుడు సమీపస్థులం. ఇంతకుముందు మధ్యలో గోడ ఉండింది, అడ్డుగోడ. ఇప్పుడు ఆ గోడ పోయింది. ఇంతకుముందు ద్వేషం ఉండింది దేవునికి మనకు మధ్య. అయితే ఆ ద్వేషం పోయి మరి దేవుడు మనం ఏకమయ్యాం, కలిసిపోయాం. మరి ఈ మాటలన్నీ కూడా మనం ఇక్కడ ఈ యొక్క చదువుబడినటువంటి లేఖన భాగంలో ఎఫ్సి 2:11-22 వచనాల్లో మనం గమనించవచ్చు. అయితే ఈ ఉదయకాల సమయంలో ప్రభు ఈ యొక్క లేఖన భాగంలో నుంచి ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మన ముందుకు తీసుకురావడానికి ఇష్టపడుతున్నారు. ప్రార్థిస్తున్నప్పుడు మరి ప్రభు మన ధ్యానం కొరకై మరి అనుగ్రహించినటువంటి ఆ మాటను మనం చదువుకుందాం ప్రియులరా. చూడండి, ఎఫ్సి పత్రిక 2వ అధ్యాయం 15 మరియు 16 వచనాలు గమనిస్తాం. 15-16 వచనాలు. ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏకముగా చేసి ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలెనని ఇలాగు చేసిన గనుక ఆయనయే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. ప్రియులరా, మొట్టమొదటి ప్రాముఖ్యమైనటువంటి విషయం మనం గమనించినట్లయితే, మనందరికీ తెలుసు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి మన కోసమే వచ్చాడు. మునుపు అన్ని జనులుగా ఉన్నటువంటి మనల్ని తన జనులుగా చేసుకోవడం కోసం, చీకటిగా ఉన్న వాళ్ళని వెలుగులోనికి తీసుకురావడం కోసం, నరకానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నటువంటి వారిని పరలోక రాజ్యంలోకి తీసుకొని వెళ్ళడం కోసం, ఏమండి మరి దూరంగా ఉన్నటువంటి వాళ్ళని దగ్గరగా చేయడం కోసం, మనతో సహవాసం చేయడం కోసం, లోకము నుంచి పాపం నుంచి సపరేట్ చేయడం కోసం ఆయన ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో ఈ లోకానికి మనుష్యుడిగా దిగొచ్చాడు. ఆయన దేవుడై ఉండి, పరలోకంలో నివసించే దేవుడై ఉండి, నీ కోసం నా కోసం శరీరాన్ని కప్పుకొని తన మహిమను విడిచి ఈ లోకానికి వచ్చాడు. ఆయన మరి చేసినటువంటి ఆ యొక్క సిలువ కార్యాన్ని ప్రభు ఈరోజు నాకు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియులరా, సిలువ అనంటే మామూలుగా ఉన్నటువంటి ఒక చెక్కతో చేయబడినటువంటి సిలువ గురించి మాత్రం మనం ఆలోచన చేసి ధ్యానం చేస్తే సరిపోదు. కానీ అటువంటి సిలువకెక్కి మరణించినటువంటి వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. పాత నిబంధన సమయంలో మనం గమనించినప్పుడు, మరి నూతన నిబంధన సమయంలో కూడా యేసుక్రీస్తు ప్రభువారితో పాటుగా ఇద్దరిని దొంగలను కూడా సిలువేశారు. వాళ్ళెవరో సిలువకెక్కి చనిపోతే మనకేం ప్రయోజనం లేదు. లేదా ఆ ఒట్టి సిలువ అనేటువంటిది మనకేదో శక్తిని బలాన్ని ఇస్తుందనంటే అది కుదిరే పనే కాదు. అయితే సిలువలో ఎవరు వేలాడారు, సిలువలో మరి ఎవరు చనిపోయారు, సిలువలో ఏమి చేయబడింది అనేటువంటి విషయాలు చాలా ప్రాముఖ్యమైనవి. ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభువారు సిలువకు ఎక్కి తన జీవితాన్ని మన కోసమై అర్పణగా అర్పించినటువంటి ప్రభువుగా ఉన్నాడు. సిలువలో వేలాడినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా, లేదా యేసయ్య యొక్క సిలువ కార్యము ద్వారా మరి నిన్ను నన్ను ఈరోజు ఏం చేశాడు అనేటువంటి సత్యాన్ని గమనించినప్పుడు మనం ఆయన స్తుతించకుండా ఆరాధించకుండా ఉండలేమండి. యేసుక్రీస్తు ప్రభువారు ఎంత గొప్ప కార్యం చేశాడనంటే ఈ లోకంలో అమ్మా నాన్న చేయలేరు, ఈ లోకంలో తాత ముత్తాతలు చేయలేరు, ఈ లోకంలో ఉన్న నీ యొక్క ఏ శక్తి, బలము, జ్ఞానము, డబ్బు కూడా చేయలేనటువంటిది ప్రభువారు మరి చేసి చూపించారు. ప్రియులారా, మొట్టమొదటి విషయం ఇక్కడ మనం గమనిస్తున్నాం. 15-16 వచనాల్లో గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారంట మరి
చూడండి 16వ వచనంలో, తన సిలువ వలన. ఎవరి సిలువ అంటండి ఇది? తన సిలువ, క్రీస్తు యేసు యొక్క సిలువ. నీ నా సిలువలు కాదండి. నీ నా సిలువలు ఇతరులకు రక్షణ ఇవ్వలేవు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువ, ఆ సిలువలో ఆయన తన ప్రాణాన్ని పెట్టడం ద్వారా, ఆ సిలువలో ఆయన మనందరి కోసం మనకు బదులుగా చనిపోవడం ద్వారా ఏమైంది అనేటువంటి విషయాన్ని మనం గనక గమనించినట్లయితే 15వ వచనంలో చెప్పబడతా ఉంది, ఇట్లు సంధి చేయుచు. ప్రియులరా, మరి ఒకప్పుడు మరి దేవుని ప్రజలను పేరుగాంచినటువంటి ఇశ్రాయేలీలు ఉన్నారు. వారిని తన ప్రజలుగా ప్రభు చెప్పాడు. అయితే ఇశ్రాయేలీలు కాని వారందరూ కూడా అన్యజనులుగా ఉన్నటువంటి నిన్ను నన్ను మనందరిని కూడా, అనగా లోకమంతటిని ఆయన ప్రేమిస్తూ యేసుగా క్రీస్తుగా ఈ లోకానికి దిగివచ్చి మన ఉభయుల్ని కలుపుతున్నాడంట, సంధి చేస్తున్నాడు. వాళ్ళతో మనకు అసలు ఏమాత్రం కూడా పొసగదు. అర్థమైందండి? బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 4వ అధ్యాయంలో అక్కడ ఒక అద్భుతమైన మాట రాయబడింది. యూదులకు సమరయులతో ఏముండదంటమ్మా? సాంగత్యం అనేది ఉండదంట. యూదులు సమరయులు అసలు కలిసి మాట్లాడుకోవటం కానీ అలాంటిది ఉండదు. సమరయులు సంకర జాతి వారు, అన్యజనులను చెప్పుకోవచ్చు. యూదులు ప్యూర్గా ఇశ్రాయేలీల గోత్రంలో నుంచి వచ్చినటువంటి వారు. ప్రియమైనటువంటి వాళ్ళరా, అలాగూ ఉండినటువంటి నిన్ను నన్ను మనందరినీ కూడా ప్రభువును నమ్మిన దేవుని ప్రజలను పేరుగాంచిన ఇశ్రాయేలీలతో మమేకం చేస్తున్నాడు సిలువ ద్వారా. ప్రియులరా, మన ఉభయుల్ని, ఇశ్రాయేలీల్ని మనల్ని కలపడమే కాదు, అద్భుతకరమైనటువంటి విషయం ఏంటంటే సర్వోన్నతుడైనటువంటి దేవునితో సంధి చేస్తున్నాడు. సంధి అనగా మనందరికీ తెలుసు, సందులు సమాసాలు మనం తెలుగులో చదువుకొని ఉంటాం. ప్రియులరా, మరి ఆ రెండింటిని కలపడం, ఒక ప్లస్ గుర్తుంటుంది చూసారండి. సంధిలో ఒక ప్లస్ గుర్తుంటుంది అనమాట. ఆ ప్లస్ అనేటువంటి సింబల్ చూసారా, దట్ ఈజ్ కాల్డ్ సిలువ అని మనం మాట్లాడుకోవచ్చు. ప్రియులరా, అంటే యేసయ్య యొక్క సిలువ ద్వారా ఏం చేస్తున్నాడండి, మనకంటే ముందుగా ఉన్నటువంటి దేవుని బిడ్డలు కానటువంటి చీకటి అయినటువంటి భయంకరులమైనటువంటి పాపులము దుర్మార్గులమైనటువంటి మనల్ని ఆయన కలుపుతున్నాడు. అంతేకాదు ప్రియులరా, మనల్ని పరిశుద్ధపరిచి పరిశుద్ధుడైనటువంటి దేవునితో కూడా మమేకం చేస్తూ ఉన్నాడు. 16వ వచనంలో, తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి, ఏంటంట, ఏక శరీరముగా చేయడమే కాదు, తర్వాత ఏం చేస్తున్నాడు చూడండి, దేవునితో సమాధానపరచవలను. అద్భుతమైనటువంటి విషయం. దేవునితోనే మనల్ని సమాధానపరుస్తున్నాడు, దేవునితోనే మనల్ని సంధి చేస్తున్నాడు, దేవునితోనే మనల్ని రాజీ చేస్తున్నాడు, దేవునితోనే కలిపేస్తున్నాడు. దేవుడు లేకపోతే చచ్చిపోతాం, దేవుడు లేకపోతే జీవం లేదు, దేవుడు లేకపోతే వెలుగు లేదు, దేవుడు లేకపోతే బ్రతకలేం, దేవుడు లేకపోతే నరకమే. అందుకని యేసుగా ఈ లోకానికి దిగొచ్చి ఆయన సంధి గుర్తుతో, ఆ సిలువతో, సిలువ కార్యంతో కలుపుతున్నాడు. దేవునితో నిన్ను నన్ను కలిపేశాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, 2000 సంవత్సరాల క్రితమే ఈ లోకానికి వచ్చి దేవునితో కలిపినటువంటి వాడు యేసయ్య. యేసయ్య యొక్క సిలువ కార్యము ద్వారా నీవు నేను మనందరం ఈ రోజున మందిరంలో కూర్చొని ఆరాధన చేయడానికి వచ్చినటువంటి నీవు నేను మనందరినీ కూడా సర్వోన్నతుడైనటువంటి దేవునితో కలిపాడు, దేవునితో సమాధానపరిచాడు. దేవునికి నీకు, దేవునికి మనకు మధ్య ఏందండి, ఏమి లేదు, సమాధానం లేదు. దేవునికి మనకు మధ్య వైరం ఉండింది, శత్రుత్వం ఉండింది. అలాంటిది యేసయ్య ద్వారా ప్రభు ఏం చేశాడండి, శత్రువులుగా ఉన్నటువంటి మనలను తనకు మిత్రులుగా చేసుకున్నాడు, కలిపేశాడు. సిలువ కార్యం ద్వారా ఇది సాధ్యము కాగలిగింది. ప్రియమైనటువంటి వాళ్ళ రెండో ప్రాముఖ్యమైనటువంటి మరి విషయాన్ని, లేదా దీనికి సంబంధించి ఒక మాట చదువుకొని మనం రెండో పాయింట్లోకి వెళ్దాం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 19-20 వచనాల్లో కూడా ఇదే మాట చెప్పబడతా ఉంది. ప్రియులరా, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 19-20 చదవమ్మా. ఆయన ఎక్కడమ్మా? ఆయన యందు సర్వసంపూర్ణత నివసింపవలననియు ఆయన సిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలెననియు
తండ్రి అభీష్టమైన సర్వోన్నతుడైనటువంటి దేవుడికి పెద్ద కోరిక ఉందంట. ఏంటో తెలుసండి? దేవునికి మనకు మధ్య కూడా ఉన్నటువంటి ఆ ద్వేషాన్ని సంహరించాలి, పోగొట్టాలి. దేవుడు తనతో సంధి చేసుకోవాలని యేసయ్యను పంపించాడు. యేసయ్యను ఎలా? యేసయ్య సిలువలో తన రక్తాన్ని కార్చడం ద్వారా. అక్కడ అద్భుతమైన మాట 19వ వచనం మధ్యలో ఉంది. ఆయన సిలువ రక్తము చేత సంధి చేసి. కాబట్టి సిలువ కార్యం మరి దేవుణ్ణి మనలను సంధి చేసింది, కలిపింది, సమాధానపరిచింది. రెండవ ప్రాముఖ్యమైన విషయం 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం చదువుకుందాం ప్రియులరా. 1 కొరింథీ పత్రిక తీసిన వాళ్ళు వెంటనే చదవండి. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. సిలువ 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 కార్యం. సిలువను గూర్చిన వార్త అంటే ఏ వార్త అండి? సిలువలో దొంగలు చచ్చిపోయారు ఆ వార్త కాదు. సిలువలో అంతకుముందు ఉన్నటువంటి పాపులు, శాపగ్రస్తులు వేలాడారు, వాళ్ళ గురించి కాదు. శాపము లేనటువంటి వాడు, పాపము లేనటువంటి వాడు, పరిశుద్ధుడైనటువంటి వాడు, దేవుడు అనబడినటువంటి వాడు, సాక్షాత్తు దేవుడు, దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క లోకానికి మనుషుడుగా శరీరాన్ని కప్పుకొని ఈ లోకానికి వచ్చి సిలువలో వేలాడాడు. యేసయ్య యొక్క సిలువను గూర్చినటువంటి వార్త అండి. అక్కడ మనం చాలా జాగ్రత్తగా చేయాలి. అక్కడ ముందు వాక్యాలన్నింటినీ చెప్పుకుంటూ వస్తున్నాడు పౌలు గారు కొరింథీయులకు. ప్రియులారా, సిలువను గూర్చినటువంటి, యేసయ్యను గూర్చినటువంటి ఆ సిలువ వార్త నశించేటువంటి వాళ్ళకి వెర్రితనం అంట. అయితే రక్షింపబడుచున్నటువంటి వారికి ఏంటంటమ్మా? అది దేవుని శక్తి అండి. నీవు నేను బలహీనమేమో, నీవు నేను ఈ లోకంలో బ్రతకలేం. ఈ లోకంలో ఉన్న సమస్యలు, బాధలు, వేదనలు, ఇబ్బందులు, ఇరుకులు వీటన్నిటిని తట్టుకొని నిలబడాలంటే కష్టం. నీ బలం చాలదు, నీ శక్తి చాలదు. నువ్వు పాపాలు మానుకొని ఆయన కోసం జీవించాలంటే కష్టం. అయితే రక్షింపబడేటువంటి వాళ్ళకి, రక్షణ పొందుకోవాలని ఆశపడినటువంటి వారికి, ఈ రోజున రక్షింపబడినటువంటి గుంపులో ఉన్నటువంటి నీకు నాకు శక్తి, బలము, ఆరోగ్యం, సమస్తం ఏంటో తెలుసా? ఆ సిలువ గూర్చిన వార్త ద్వారా, సిలువ కార్యం ద్వారా దేవుడు నీకు నాకు దేవుని శక్తి అయి ఉన్నాడు. బలహీనమైనటువంటి నిన్ను బలవంతునిగా చేశాడు. ప్రియులారా, ఈ రోజున నీ బలం, నా బలం ఏంటో తెలుసా? దేవుడు ఇచ్చినటువంటి బలమే. ఇట్స్ ద పవర్ ఆఫ్ గాడ్ అండి, పవర్ ఆఫ్ గాడ్. బలహీనమైనటువంటి మనలను దేవుని శక్తితో నింపి, దేవుని శక్తి కలిగినటువంటి శక్తిమంతులుగా చేసింది సిలువ కార్యం. ఇది రెండవ ప్రాముఖ్యమైనటువంటి విషయం ప్రియులారా. పవర్ ఆఫ్ గాడ్, పవర్ ఆఫ్ గాడ్. మూడో ప్రాముఖ్యమైన విషయాన్ని గమనించినట్లయితే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకుందామండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం. ప్రతి భారమును సిలువుగా చిక్కులు పెట్టు, పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు తన ఎంత ఏంది మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళ, సిలువలో జరిగినటువంటి, సిలువ ద్వారా జరిగించబడినటువంటి మరొక ప్రాముఖ్యమైనటువంటి విషయం, యేసుక్రీస్తు ప్రభువారు అవమానాలు, సిలువలో వచ్చినటువంటి అవమానాలని, నిందల్ని, ఏమండి సూటిపోటి మాటల్ని, ఉమ్మిని, రకరకాలైన కొరడా దెబ్బల్ని, రక్తం కార్చబడేటువంటి అనుభవాన్ని, ఆ దుఃఖాన్ని, ఆ వేదనను, ఏమండి చేత్కరించేటువంటి చేత్కరింపులను అన్నిటినీ కూడా సిలువలో సహించాడు. కారణం ఏంటో తెలుసా? ఆ కార్యాన్ని సహించడం ద్వారా, సిలువ కార్యం జరగడం ద్వారా ముందేం రాబోతుందో తెలుసండి? సిలువ కార్యం ఏమి రిజల్ట్ని తీసుకొచ్చింది అన్నట్లయితే 2వ వచనంలో తెలియపరచబడతా ఉంది. ఆయన మధ్యలో ఉంది చూడమ్మా, తన ఎదుట ఉంచబడిన
ఆనందం కొరకై. ఆయన అనుభవం గుండా, సిలువ కార్యం గుండా వెళ్ళకపోతే నీకు నాకు శాశ్వతమైన ఆనందం, పరలోకపు ఆనందం, పరలోకంలో ఎల్లవేళలా ఉండేటువంటి ఆనందం, ఈ లోకంలో దుఃఖం కలిగినా వేదన కలిగినా కూడా సంతోషించేటువంటి గొప్ప పరలోకపు ఆనందం, పునరుద్ధానపు ఆనందం, నిత్యమైన ఆనందం, నిజమైన సంతోషం నీకు నాకు ఈ రోజున వచ్చుండేది కాదు ప్రియమైనటువంటి వాళ్ళరా. నువ్వు తినే తిండిని బట్టి నీకు సంతోషం రాదు, నువ్వు కట్టుకునే బట్టలను బట్టి నీకు సంతోషం రాదు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువ కార్యం ద్వారా, అనగా నా జీవితాల్లో ఉన్నటువంటి ఆ పాపాన్ని తొలగించడం ద్వారా, ఆ పాపానికి సిలువ వేయడం ద్వారా, ఆ పాపాన్ని కొట్టివేయడం ద్వారా నా జీవితాల్లో సంతోషం వెల్లివిరుస్తుంది. ఆ సంతోషాన్ని రాబట్టడం కోసం, ఆ సంతోషంలో నిన్ను నన్ను ఉంచడం కోసం, ఆ సంతోషంతో నిన్ను నన్ను నింపడం కోసం ఆయన సమస్తమైనటువంటి దోషంను తిరస్కారాన్ని సిలువలో సహించాడు. ఆయన సహిస్తేనే కొన్ని కష్టాలు, కొన్ని వేదనలు నీ శరీరంలో పడినప్పుడు నువ్వు కొంత డబ్బు సంపాదిస్తావు, కొన్నిటిని సంపాదించుకోగలవు. ఆ వేదన గుండా నువ్వు వెళ్ళకపోతే, కాయ కష్టం నువ్వు చేయకపోతే డబ్బులు వస్తాయా? కాయ కష్టం చేయకపోతే పాస్ అవ్వగలవా? మంచి మార్కులు వస్తాయా? జ్ఞానం వస్తుందా? ఆ కష్టంలో, ఆ వేదనలో, ఆ సిలువను మోయడం ద్వారా, సహించడం ద్వారా, అవమానాలు సహించడం ద్వారా మరి నీకు నా కోసం, నీ కోసం, నా కోసం అవన్నిటినీ సహించాడు. అవన్నీ తన మీద వేసుకున్నాడు. ఎందుకో తెలుసండి? అవన్నీ తన మీద వేసుకొని నిన్ను సంతోషపెట్టడానికి. తల్లిదండ్రులు అయినటువంటి వారు, నిజమైన మంచి తల్లిదండ్రులు ఏం చేస్తారంటే, వాళ్ళు ఎన్ని దుఃఖాలైనా పడి తమ బిడ్డలు సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. దుఃఖంలో నెట్టేటువంటి తల్లిదండ్రులుగా ఉండరు ప్రియులారా. యేసు ప్రభువారు మన మంచి తండ్రి ఉన్నాడు, ఆయన మన మంచి ప్రభువే ఉన్నాడు. ఆయన దుఃఖమంతటిని సిలువలో సహించి నీ కోసం, నా కోసం ఆనందాన్ని పంచిపెట్టినటువంటి వాడుగా ఉంటున్నాడు సిలువ కార్యం ద్వారా. 4వ ప్రాముఖ్యమైనటువంటి విషయం, 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం చదువుకుందాం ప్రియులారా. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. ప్రియమైనటువంటి వాళ్ళరా, 4వ ప్రాముఖ్యమైన విషయం ఏంటో తెలుసమ్మా? సిలువ కార్యము ద్వారా, సిలువలో మరి ఆయన మరణమవడం ద్వారా, సిలువలో నా పాపాలన్నింటినీ సహించడం ద్వారా నా జీవితాల్లో ఉన్నటువంటి పాపమనే రోగాన్ని రూపుమాపి నీకు నాకు తను పొందిన దెబ్బల ద్వారా, తను పొందినటువంటి గాయముల ద్వారా నీకు నాకు స్వస్థతను అనుగ్రహించేటువంటి గొప్ప దేవుడుగా మనకు కనిపిస్తూ ఉన్నాడు ప్రియులారా. సిలువ కార్యం పాపం అనేటువంటి నికృష్టమైనటువంటి రోగం. ఇది ఎట్లాంటి భయంకరమైనటువంటి రోగం అంటే ప్రియులారా, పాత నిబంధనలో అతి పెద్ద రోగం ఏంటో తెలుసండి? నాకు తెలిసినంత మటుకు ఏంటమ్మా రోగం? లెప్రసీ, కుష్ఠరోగం. కుష్ఠరోగాన్ని గురించి కొన్ని అధ్యాయాల్లో చెప్పబడ్డాయండి. పాత నిబంధనలు. ప్రియమైనటువంటి వాళ్ళరా, అటువంటి కుష్ఠరోగము కంటే కూడా భయంకరమైనటువంటిది. కుష్ఠరోగం బాహ్య రూపకంగా, ఫిజికల్గా, శారీరకంగా మనిషి యొక్క శరీరాన్ని ఆ కుష్ఠ అనేటువంటిది తినేస్తూ ఉంటుంది. చేతులు కట్ అయిపోతూ ఉంటాయి, తినేస్తా శరీరం మొత్తాన్ని కూడా తినేస్తూ ఉంటుంది. అయితే పాపం అనేటువంటి రోగం ఎలాంటిదో తెలుసండి? నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని సంహరించి వేస్తుంది. నిన్ను టోటల్గా నరకంలో, అగ్నిగుండంలో ఉండేటువంటి అనుభవంలోనికి లాక్కెళ్ళిపోతుంది. ప్రియమైనటువంటి వాళ్ళరా, అట్టి భయంకరమైనటువంటి పాపమనే కుష్టు నుంచి, పాపమనే భయంకరమైన వ్యాధి నుంచి నిన్ను నన్ను మనందరినీ కూడా స్వస్థపరిచే నిమిత్తమై ఆయన సిలువలో నా పాప మరి కార్యాలన్నిటినీ కూడా ఆయన సహించి మరణమయ్యాడు. సిలువ కార్యం మనిషికి స్వస్థతను తీసుకొని వస్తూ ఉంది. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం చూడండి ప్రియులారా, అద్భుతమైనటువంటి మాట రాయబడి ఉంటుంది. గలతీ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనాన్ని గమనిస్తాం. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట
నాకు దూరమవునుగాక. దాని వలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇక్కడ అద్భుతమైనటువంటి విషయాన్ని పౌలు గారు తెలియపరుస్తున్నాడు. అయ్యా, నేను దేని యందు అతిశయిస్తానో తెలుసా, దేన్ని బట్టి గర్విస్తానో తెలుసా, దేన్ని బట్టి సంతోషిస్తానో తెలుసా, దేన్ని బట్టి నేను కాళ్ళు రెగరేసుకొని తిరుగుతానో తెలుసా, దేన్ని బట్టి తలెత్తుకొని తిరుగుతానో తెలుసా అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఏంటంట 14వ వచనంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు అంటున్నాడు. యేసుక్రీస్తు సిలువ యందండి, వేరే సిలువలు యందు కాదు. యేసుక్రీస్తు సిలువ యందంట ఆయనకు ఏముందండి? చాలా అతిశయం ఉందంట, చాలా సంతోషం ఉందంట, చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాయంట. కారణం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మరణించడం ద్వారా దాన్ని నమ్మినటువంటి నేను అని పౌలు గారు అనుభవం చెప్తున్నాడు. దానివల్ల ఏమైందో తెలుసా? ఏమైందంటమ్మా అక్కడ చూడండి. దాని వలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాం. అంటే ఎంతటి స్వస్థతలోనికి, ఎంతటి గొప్ప అనుభవంలోనికి సిలువ కార్యం, యేసయ్య యొక్క సిలువ కార్యం తీసుకొచ్చిందో తెలియపరుస్తున్నాడు. ప్రియులరా, ఇప్పుడు నేనున్నాను, లోకంలో జీవిస్తున్నా. లోకంలో ఉన్నటువంటి పాప సంబంధమైనవన్నీ కూడా అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. నన్ను అట్రాక్ట్ చేస్తూ ఉన్నప్పుడు మరి లోకం నన్ను పిలుస్తూ ఉంటుంది. సురేష్, నువ్వు పాస్టర్ అయితే అయ్యావులే, ఈ పాపం చేయి, ఈ చెడ్డ చూపు చూడు, ఈ చెడు కార్యం చేయి, చెడ్డ మాటలు మాట్లాడు, బూతులు మాట్లాడు, ఏమండి అని లోకం నన్ను అట్రాక్ట్ చేస్తూ ఉన్నప్పుడు, లోకం పిలుస్తున్నప్పుడు నన్ను నేనేం చేయాలి తెలుసా? లోకమా, నేను చచ్చిపోయా, సిలువ వేయబడ్డా, కొట్టివేయబడ్డా, సిలువలు ఆల్రెడీ చచ్చిపోయిన నా శరీరంతో నువ్వు ఎంత మంచిదానివైనా లోకమా, నీతో నేను సంతోషించగలనా అని లోకంతో మనం చెప్పగలగాలంట. ఆ అనుభవంలో ఉన్నాడంట పౌలు గారు. రెండో అనుభవం ఏంటో తెలుసా? నాకే లోకం మీద కోరిక కలగచ్చు, నాకే లోకం మీద కోరిక కలగచ్చు. ఇప్పుడు నేను లోకం వైపు ఆశతో పోతున్నప్పుడు లోకమంట ఏమైపోయింది? సులువు వేయబడింది. లోకం అంతా చచ్చిపోయింది, పాడైపోయింది, వాసన కొడుతుంది, కంపు కొడుతుంది. లోకం దగ్గరికి వెళ్ళి నేను ఎట్లా పాపం చేసేది? ఏమండి, చచ్చిపోయింది, పాడైపోయింది, దాన్ని తింటావా? ఏం బాబు, నంచుకొని తింటావా? నోట్లో పెట్టుకొని బాగా చీకి. ప్రియులరా, గమనించండి, అటువంటి అనుభవం ఉందంట పౌలు గారికి. లోకం నన్ను చూస్తుంటే నేను సిలువ వేయబడ్డా, నేను లోకాన్ని చూస్తుంటే లోకం కూడా సిలువ వేయబడి ఉంది. ఎంత గొప్ప అద్భుతమైనటువంటి పాపాల విషయమై స్వస్థపరచబడిన, అసహించుకోబడినటువంటి, అంటే పాప రోగము ఏమాత్రం ఆ ఛాయలు లేనటువంటి అనుభవంలోనికి పౌలు గారు వెళ్ళినట్లుగా చూస్తున్నాం. చివరిది 5వది ప్రియులరా, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చదువుకొని ప్రభువుని ఆరాధిస్తాం. హెబ్రీ పత్రిక, నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకునిన క్రీస్తు యొక్క సిలువ రక్తము అని చదువుకుందాం. నిర్జీవ క్రియలను విడిచి దేవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. సిలువ రక్తం, సిలువ కార్యం ఏం చేసిందంటే నిన్ను నన్ను శుద్ధులుగా చేస్తుంది. ఏ శుద్ధులుగా అమ్మా? శారీరకంగానా? మామూలుగా తలంటి స్నానం, మామూలు స్నానం రోజుకు 5 సార్లు 10 సార్లు నువ్వు చెయ్యి. యోర్దాన్ నదిలో మునుగు, గంగా నదిలో మునుగు, ఆ నదిలో మునుగు, ఈ నదిలో మునుగు, పెన్నా నదిలో మునుగు. ఏ నదిలో మునిగినా కానీ శరీరంలో ఉన్నటువంటి మరి మలినం పోద్దేమో కానీ, ప్రియమైనటువంటి వాళ్ళరా, యేసయ్య సిలువలో కార్చిన అమూల్యమైనటువంటి ఆ పరిశుద్ధమైన రక్తములో ఏమవుతుందో తెలుసా? నీ శారీరక సమస్యలే కాదు ప్రియులరా, నీ మనస్సాక్షి, నీ అంతరంగం అంతా కూడా శుద్ధి చేయబడతా ఉన్నది, శుద్ధి చేయబడింది. అందుకే ఈ రోజున ప్రభు మందిరంలో కూర్చొని ఉన్నాం ఆయన ఆరాధించడానికి, ప్రియమైన వాళ్ళరా. కాబట్టి ఈ యొక్క సమయంలో ఇంతటితో నేను ముగిస్తూ ఉన్నాం. సిలువలో యేసయ్య చేసిన కార్యం ద్వారా, యేసయ్య సిలువ కార్యం ద్వారా ఏమైంది అన్నట్లయితే దేవునితో సంధి చేయబడి దేవునితోనే సమాధానపరచబడ్డాం. రెండవది, యేసయ్య యొక్క సిలువ కార్యం ద్వారా బలహీనంగా ఉన్న మనం ఈ రోజున శక్తిమంతులమయ్యాం. మామూలు శక్తి పొందుకోవాలి మనం. దేవుని శక్తితో నింపబడిన నీవు నేను దేవుని శక్తి అయి ఉన్నాం. ఒక రకంగా మాట్లాడాలంటే
దేవుని శక్తి అంట, మనం మామూలు శక్తులు కాదు. అర్థమైందండి? మూడవ ప్రాముఖ్యమైన విషయం, యేసయ్య యొక్క సిలువ కార్యం ప్రియమైనటువంటి వాళ్ళరా మనందరికీ కూడా నిత్యమైన పరలోకపు సంతోషాన్ని ప్రదానం చేస్తూ ఉంది, ఇచ్చింది. నాలుగవది, యేసయ్య యొక్క సిలువ కార్యం మనలను మరి శారీరక ఆత్మీయ స్వస్థతలోనికి నడిపించింది. ఐదవది, యేసయ్య యొక్క సిలువ కార్యం మనలను పరిశుద్ధులుగా చేసేసింది, దేవునితో సమానులుగా చేసేసింది. అందుకనే పరిశుద్ధులు అనే సంఘాన్ని సంబోధిస్తూ మరి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు పత్రికల్లో ఎక్కువగా. ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి యేసయ్య యొక్క ఈ సిలువను బట్టి మనం అతిశయించాలి, ఆయన కొనియాడాలి, ఆయన ఘనపరచాలి. అలా మనం ఆయన ప్రభువుని ఆరాధిద్దామా? ఒక్కసారి నీ జీవితం పట్ల, నా జీవితం పట్ల యేసయ్య సిలువలో చేసినటువంటి ఆ గొప్ప కార్యాన్ని తలంచుకొని ఆ ప్రభువుని మనసారా స్తుతించి ఆరాధించి ఘనపరుస్తాం, మహిమపరుస్తాం. తల్ల వంచుదాం, మోకరిస్తాం. ఒక్క నిమిషం మనలో మనం